శివాజీ చేతిలో కత్తి చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మిస్టర్ అర్జున్ బ్లాగ్స్ అండ్ ట్రేడర్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కాబట్టి ఈరోజు మేమందరం బైక్లో ర్యాలీకి వెళ్తున్నాం. ఇంకా ఎవరు రాలేదు, మేమందరం అనుకున్నా ఇంకెవరు రాలేదు. వస్తారు, వచ్చినప్పుడు నేను అందరినీ చూపిస్తాను. ఓకేనా? వైట్ షర్ట్ వేసుకుని రావాలి. మా షర్ట్ బాగుంది, చెప్పండి. క్షణక్షణం మాతనం కనం భారత మాతకి సమర్పణం. భారత మాతకు ముద్దు బిడ్డలం, హిందువులం ప్రియ బంధువులం. క్షణక్షణం మాతనం కనం భారత మాతకి సమర్పణం. భారత ఒక్క నిమిషము. शिवाजी तुंज भवानी वीर शिवाजी, भवानी वीर शिवाजी. जय भवानी जय शिवाजी, भवानी वीर शिवाजी, भवानी वीर शिवाजी. శివాజీ భక్తికి మెచ్చెను తల్లి, భవాని మాత ఇచ్చెను కత్తి, భవాని మాత ఇచ్చెను. శివాజీ చేతిలో కత్తిని చూడు, హిందువులంతా ఏకమే చూడు, హిందువులంతా ఏకమే చూడు. భవానీ జై శివాజీ, భవానీ వీర శివాజీ, భవానీ వీర శివాజీ. అందరూ ఒకసారి శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్, శివాజీ మహారాజ్ అందరూ
శివాజీ చేతుల కత్తి చూడు శివాజీ చేతుల కత్తి చూడు తెచ్చుకోవాలా అంతేగాని ఊరికే బైక్ రైడ్ చేసుకుంటూ అరుచుకుంటూ పోతే అది ర్యాలీ కింద అయిపోతుంది తప్ప ధార్మిక సభ కాదు, ధర్మయాత్ర కాదు అది. కాబట్టి డిసిప్లిన్గా కొంచెం కూల్గా శివాజీ స్ఫూర్తి కేంద్రం పోయేదాకా ఒకరికొకరు ఫాలో అవ్వాలి. ఆ స్వామిని ఆడ వదిలేసి మనం ఇంత దూరం వచ్చాం. అట్లా కాకుండా ఆ రథంతో పాటుగా శివాజీకి వెళ్ళే వరకు హారన్లు కొట్టకుండా రేజ్ చేయకుండా డిసిప్లిన్గా వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి ప్రవక్తలు మాట్లాడతారు, అది విందాం. అది విని అలాగే జీవనం కొనసాగిద్దాం. రణవీర గాదవి జయ హో జయ హో జయ హో శివాజీ నీ గాతి నటువని రణవీర గాదవి సాహో సదవదాయి శివాజీ ముగిమి ముగిమి వేదాది తదిని తదిని నదికి తదిని నదికి ఇది ఎత్తి ఆశాయ దై నది హిందూ
తక్కువాలి. జై భవానీ, జై భవానీ, బోలో భారత్ మాతా కీ. మన హిందూ సామ్రాజ్య స్థాపన కోసం అందరూ కృషి చేశారు. ఆ సందర్భంగా ఇప్పుడు పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అలాగే కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది. ఇప్పుడు వేదిక మీదకి పూజ శ్రీ శ్రీ గురు సిద్ధేశ్వర మహాస్వామి సిద్ధేశ్వర మండలి స్వామివారి అందరూ కూడా అన్నదానంలో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పావు గంటల కార్యక్రమం వస్తుంది. కావున అందరూ కూడా సమన్వయంతో కూర్చోవాలి. దయచేసి అందరూ సహకరించాలని కూర్చోండి. వేదిక మీదకి ఇప్పుడు మన యొక్క స్థానిక ఉన్నత పాఠశాల నుంచి కె వెంకటరమణ గారు వీరి నిత్యంగా ఇప్పుడు గిరిధర్ గారు మీరు కొంచెం అడ్వకేట్గా పనిచేస్తున్నారు. వారిని కూడా సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. స్వామి అందరూ జై భవానీ, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజంచ జయంతి చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నవారంతా భాగ్యవంతులు ఇంకెక్కడ లేరని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటికి మహారాజ్ ఛత్రపతి శివాజీ తెంచి దివ్యమూర్తిల ఒక భవ్యమూర్తికి నమస్కారం చేసుకొని నాకు కొంచెం మధ్యలో మరాఠీ వస్తుంటుంది. ఈరోజు చాలా ఆనందం. ఎందుకంటే ఏదైతే మేము 22వ తారీఖు మీరందరూ ఈ దేశం మొత్తము ఏమంటే జనవరి 22వ తారీఖు ఏం చేస్తున్నారు మీరంతా? రామ మందిర ఉద్ఘాటన జరిగింది. ఎంతో ఆనందం అంటే రామ మందిర ఉద్ఘాటనలో భూమండలికి నాభీస్థానం అంటే శ్రీశైలం పుణ్యక్షేత్రం. బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వాళ్ళకి దీవచనం భక్తి ప్రణామాలు సమర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ఆ తరఫున నమస్కారం. ఇక్కడ మా భావి ప్రజలు అంటే మన సార్ చెప్తున్నారు, శివాజీ మహారాజ్ నుంచి హిస్టరీలో ప్రతి ఒక్కరూ దాని గురించి తెలుసుకొని ఇక్కడ ప్రైజ్ తీసుకోవడానికి మీరు వచ్చిన మీ అందరికీ మాకు తరఫున నమస్కారం. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజుల జయంతి మహోత్సవం అంటే నేను ఇక్కడున్న ప్రతి ఒక్క మా యువకులు కూడా ఉన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో పెద్ద ఎత్తుగా ఉదయదింప తీశారు. మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నది ఏంటంటే మా తోటి కొన్ని జనాలు కూడా వచ్చినారు. నేను మహారాష్ట్రకి చెందిన స్వామీజీ,
కానీ నాకు చదువుకున్నది నేనంతా ఇక్కడ పెరిగిందనమాట. నేను శ్రీశైల క్షేత్రంలో, ఈ శ్రీశైల పుణ్యక్షేత్రం నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఊర్లు తిరిగిలాడినాము, చాలా జిల్లాలో కూడా తిరిగిలాడినాము. ఫ్రెండ్స్ ఇప్పుడే అంతా ర్యాలీ అంతా అయిపోయి ఇంటికి వచ్చి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు వచ్చాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్. మీరు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. జై